ఇక ఈ గ్రామంలో వచ్చేసరికి మొదట జమీందారులో ఉన్న హౌస్ మాట ఇది. ఆయన పేరు వచ్చేసరికి బోనం వెంకటరామదాస్ గారు. ఆ హౌస్లోనే ఉండేవారంట. ఇక వాళ్ళ మనవడు వచ్చేసరికి మనకు బోనం నానాజీ గారు. ఒకప్పుడు ఈ బూరుగుపల్లి అంటే ఈ వెస్ట్ గోదావరిలోనే జమీందారుల గ్రామం అన్నమాట, అంటే బాగా డబ్బున్న గ్రామం అన్నమాట. వచ్చేసరికి జీప్ కంపెనీ వాళ్ళదేని అనుకుంటాను అప్పట్లోనే. అవునవును, ఒకసారి వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక ఈ రోజు వచ్చేసరికి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న బూరుగుపల్లి అనే గ్రామం చూడబోతున్నాం అన్నమాట. ఈ గ్రామం గురించి చెప్పాలంటే ఈ గ్రామం చాలా బాగుంటుంది. ఈ గోదావరి గట్టుకు చేర్చే ఉంటుంది ఈ గ్రామం కూడానే. గతంలో ఏంటంటే బూరుగుపల్లి అని ఇక్కడ బెల్లం బాగా ఫేమస్. బూరుగుపల్లి బెల్లం అంటే ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉండేది. ప్రస్తుత రోజుల్లో అయితే బెల్లం తయారీ తగ్గింది, కానీ ఈ గ్రామంలో అప్పట్లో కట్టిన పెంకుటిల్లు కానివ్వండి, పాత కట్టడాలు కానివ్వండి, ఇప్పటికీ అలానే ఉన్నాయి. మనం గ్రామం చూస్తూ మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే ఒకప్పుడు బూరుగుపల్లి అంటే బెల్లం బాగా ఫేమస్ కదండి. ప్రస్తుతం కూడా ఉందంటారు, బెల్లం ఏం లేదంటారు? ఇంకా ఉంది, కంచిస్తాం. బూరుగుపల్లికి లేదు. ఒకప్పుడు బూరుగుపల్లి బెల్లం అంటేనే కదా మొత్తం అందరికి, చాలా ఆంధ్రప్రదేశ్ మొత్తం వెళ్తూ ఉండేదంట కదా. మరి ఎందుకు తీస్తారంటారు ఇంకా వ్యవసాయం? అది చేలూరు చేస్తున్నారా? ఓకేనండి, ఓకే. అప్పుడు మీరు చేసేవారండి బెల్లం పని ఏమన్నా? చేసేవాళ్ళు. ఇంకా ఖాళీ ఉండేది కదేమో అప్పుడు. కంచి స్తంభాలని ఉందా? ఇక్కడ ఊర్లో పెంకుటిల్లు అవి ఉన్నాయి, ఎవరు అంటారండి అవి? ఎవరు అంటారు? పేర్లు ఏమన్నా ఐడియా ఉన్నాయి? బాణవాళ్ళు ఇల్లు అండి అవన్నీ. సరేనండి, ఓకేనండి. బూరుగుపల్లి అంటే ఒక కొంత బాణవాళ్ళు ఉంటారు అన్నమాట. ఓకేనండి, ఓకే. ఇప్పుడు మనం ఒక వంతెన మీద ఉన్నాం కదా, అంటే ఇది కూడా ఒక వంతెనే. నడిచి వెళ్ళడానికి ఈ వంతెనే. మనం అవతల చూడొచ్చు ఏటుకొట్టు ఉంది. ఈ గ్రామం మొత్తం ఈ పక్కన ఉంటుంది. ఈ పక్కకి వెళ్తే మనకి ఏటుకొట్టు కనిపిస్తుంది అన్నమాట. ఈ ఏటుకొట్టు అవతల ఏంటంటే ఎక్కువ తమలపాకులు అవి పండిస్తూ ఉంటారు. మనకి కాలువ కూడా చూడొచ్చు. నేచర్ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది అన్నమాట, ఎందుకంటే గోదావరి గట్టు పక్కనే ఉంటుంది కాబట్టి. ఒకసారి మనం అవతలకి వెళ్ళి ఏమన్నా పంటలు ఏమన్నా కనిపిస్తున్నాయని చూద్దాం. ఈ బూరుగుపల్లి అనే గ్రామం ఏటుకొట్టుకి ప్రక్కనే ఉంటుంది అనుకున్నాం కదా మొదట్లో. అదే విధంగా ఏటుకొట్టుకి దగ్గరలోనే వశిష్ఠా నది ఉంటుంది. ఎలా చూసుకున్నా వశిష్ఠా నదికి ఈ గ్రామానికి 100 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ బూరుగుపల్లి అనే గ్రామం ఎక్కడ ఉంది అని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. దగ్గరలోని పట్టణమైన పాలకొల్లుకి ఈ గ్రామం 14 కిలోమీటర్ల దూరంలోను, అలాగే ఆంధ్రప్రదేశ్లోని ముఖ్య పట్టణమైన విజయవాడకి ఈ గ్రామం 174 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది.
ఇక ఈ గ్రామం వచ్చేసరికి మనకి దారిలో ఆయన చెప్పినట్టుగా ఎక్కువ అందరూ బోనం వాళ్ళే ఉంటారన్నమాట. ఈ బోనం వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి ఏంటంటే శ్రీరంగం నుంచి పెద్దవాళ్ళు కొంతమంది ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గ్రామాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందంట. పొస్టుగుండా ఏంటంటే ఈ గ్రామం మొత్తం ఏటుగొట్టుగా అవతల ఉండేదంట. అప్పుడు శ్రీరంగం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే అవతల ఇల్లు ఎక్కువ నిర్మించుకున్నారంట. ఆ తర్వాత ఎప్పుడైతే కాటన్ దొర గారు వచ్చారో వచ్చిన తర్వాత అక్కడ ఏటుగొట్టు రావడం, అలాగే కాలువలు రావడం, ఇదంతా కొంచెం డెవలప్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇటు నివాసాలు ఏర్పరచుకున్నారన్నమాట. అప్పటి నుంచి కూడా మిగతా బోనం వాళ్ళందరూ కొంతమంది ఇక్కడ ఉన్నారు. అంటే ఇక్కడ బోనం అంటే 2 రకాలు ఉన్నాయంట. బోనం అనేసరికి మనకు అక్షరం నా ఒకటి, మామూలు నా ఒకటి ఉంటుంది కదా. వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన బోనం వాళ్ళే ఉంటారంట. ఒకసారి వీళ్ళ హౌసెస్ ఏ విధంగా ఉన్నాయి, మిగతా గ్రామం కూడా ఏ విధంగా ఉందో కొంచెం ఎదరికెళ్ళి అయితే చూద్దాం. ఇది మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఈ నాక అనిపిస్తుంది కదా మనకి, ఈ నాక కాకుండా అనా ఉంటుంది కదా, వాళ్ళని కూడా బోనం అని అంటారన్నమాట. ఈ బోనం వాళ్ళు వచ్చేసరికి మనం శ్రీరంగం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఇక ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది అంట. ఇక్కడ హౌస్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. వీళ్ళందరూ అప్పుడు ఇల్లు కూడా ఎవరు తీయలేదు అన్నమాట. ఇక్కడ ఈ ఇల్లు కూడా చూడొచ్చు, చాలా బాగా చేయించారు డెకరేషన్ అది కానీ. ఇక మనకి స్టార్టింగ్లో ఉన్న ఇల్లు వచ్చేసరికి ఇది బోనం రంగయ్య కాపు గారి ఇల్లు అంట. చూడండి ఇల్లు అయితే చూడడానికి ఎంత బాగుందో. ఇలా పైన అటుకుమాట అండి అది. ఓకే ఓకే ఆయన చిన్న అబ్బాయి గారండి. ఓకే మాట్లాడిన ఆయన బాబ్జీ గారండి. ఓకే, 2 అబ్బాయిలు మాట అండి ఆయనకి. ఫ్యామిలీ ఫోటో అండి. 100 years అయిపోద్ది అంటారండి. 100 years దాటేద్ది అంటారండి. 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాలు అయిపోద్దండి. ఓకే, ఫ్యామిలీ అండి. మొత్తం ఇల్లు అంతా మెయింటెనెన్స్ మీరే చూసి తుడుస్తాం. అది చాలా చాలా పని. ఓకే ఓకే, అన్నదమ్ములు అందరూ ఉంటారు అన్నమాట. ఇంక ఊరంతా ఎక్కువ బోనం వాళ్ళే కనిపిస్తారు అన్నమాట. ఓకే ఓకే, రంగయ్య కాపు గారు వెళ్ళి చూసాం అయితే మేము ఇప్పుడు. ఆయన ఏం చేసేవారండి రంగయ్య కాపు గారు? వ్యవసాయం అండి. ఓకే ఓకే, వ్యవసాయం అంటే అప్పుడు చెరుకు అంట కదండి, చెరుకు పండించేవారు అంటారా? ఓకే, గన్ని మరి పెంకిట్లే ఉంచారు, బాగానే ఉంచారు మటన్ తీయకుండా. ఇదంతానా? ఓకే, చాలా అయి ఉంటుందండి ఇప్పుడు చేయించడానికండి. మీ అమ్మాయి మ్యారేజ్ అయింది అన్నమాట. అయినా పెంకుటిల్లు కూడా బాగానే ఉంచారండి అందరూని. కానీ చాలా మంది మెయింటెనెన్స్ ఎక్కువ తీసేస్తున్నారండి. మీకు చాలా ఉంటుంది నాకు తెలుసుకొచ్చి ఎంత అయిందంటారు మొన్న? చాలా అవుతుంది. అయినా సరే పెంకుటిల్లు ఉండాలని వచ్చారు అన్నమాట. ఓకే, చూసేటప్పటికి బూరుగుపల్లి చూసేటప్పటికి మొత్తం అన్ని చాలా ఇళ్ళు అంటున్నాయండి. ఆయన అన్నారు మాట అందరూ బాగున్నోళ్ళే ఉంటారు ఈ ఊరు. పెంకుటిల్లు ప్రత్యేకత. మీ అమ్మాయి పెళ్లి కూడా అంటే చాలా మంది అనుకుంటారు పెంకుటిల్లో చేయాలని, కానీ మీరు బాగానే ఇల్లు అంతా చేయించి బయట చేశారు అన్నమాట. ఓకేనండి. ఓకే ఓకే, రూమ్ అంతా కూడా పెయింట్స్ అయ్యి చేయించారు అన్నమాట. పైన తీసేస్తాను, కింద తీయకుండా. ఇది ఇంట్లో ఉంటారు మీరు, ఇది కిచెన్, ఇలా ఒక రూమ్ చేయించుకున్నారు అన్నమాట. ఓకే, పర్లేదు. సడన్ గా వచ్చాం కదండి. ఓకే, థ్యాంక్స్ అండి.
ఇక ఈ ఇల్లు వచ్చేసరికి బోనం సీతారామానుజం గారిది. మనం చూసాం కదా ఫ్రంట్ నుంచి ఈ లైన్ అంతా కూడా పెంకుటిల్లు ఉన్నాయన్నమాట. వీళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే ఎవరో కూడా ఒక ఇల్లు కూడా తీయలేదు. మన ఈ తోటల మధ్యలోనే ఇల్లు అని కనిపిస్తుంది. చూడండి, చాలామంది అనుకున్నా కానీ ఈ విధంగా ఇల్లు అయితే కట్టుకోలేరు ఇప్పుడున్న రోజుల్లో అయితేనే. కానీ అప్పుడున్న కట్టిన ఇల్లు కూడా చాలామంది తీసేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూడవచ్చు ఎన్ని తోటలు అన్నమాట. ఇవన్నీ మనకు మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, పనస చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇటు ఇది వచ్చేసరికి కింద మనం ఫ్రంట్ చూసిన మామూలు పెంకుటిల్లు, ఇది వచ్చేసరికి మండువా ఇల్లు. అప్పుడు మనకి ధాన్యం అంతా పోసేవారు కదా, ఇంట్లో ఫ్రంట్ చూడొచ్చు మనం 1 2 3 4 5 6 అని కనిపిస్తున్నాయి. ఇది వరకు టైంలో కుర్చీ కూడా ఉంది అలానే. ఈ సీతారామానుజం గారు ఈయనండి. ఓకే ఓకే, వాళ్ళు తీసుకుందాం. ఓకే, ఇది పొడుగు హాల్ మాట అండి ఒకటేనే. పర్లేదండి, పర్లేదు. ఇల్లు వేస్తున్నారు అన్నమాట ఇప్పుడు. కానీ చాలా ఖర్చు అయినా మీరు అలా భరిస్తాను ఇల్లు ఉంచుతున్నారు అన్నమాట. ఓకే, చూస్తాం కదా పెంకుటిల్లు అంటే బోల్డ్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఇది వీళ్ళు మొత్తం పెంకు మారుస్తున్నారు అన్నమాట. మళ్ళీ దింపి మళ్ళీ ఎక్కేయాలంటారండి పెంకు. మళ్ళీ రెఫర్ మార్చాలన్నమాట అండి. మళ్ళీ ఇప్పుడు చాలా ఖర్చు అవుద్దేమోనండి. మీ తాతయ్య గారు కట్టించారు కాబట్టి అలా ఉంచేసారంటారు. ఫాదర్ కట్టించారు. మరి మీకు అనిపించలేదా రెఫర్లు మార్చాలి ఇవన్నీ బోల్డ్ పనులు కదా, మనం కూడా బిల్డింగ్ వేసుకుంటే అయిపోద్దని? 13 గదులు ఇల్లు ఇది. ఓకే, ఇంక పెంకి కూడా పెద్ద జాతి పెట్టుకుంటారు అన్నమాట అండి. ఓకే ఓకే, ఇదంతా మీదన్నమాట అండి. కొబ్బరి చెట్టు, మామిడి చెట్లు ఉన్నాయి కదా. ఓకేనండి, ఓకే ఓకే ఓకే. ఇంకంతా బాగున్న వాళ్ళు ఊరంతా ఎక్కువ బాగున్న వాళ్ళే ఉంటారు అన్నమాట అండి. ఓకే, మిగతా వాళ్ళందరూ హైదరాబాద్ అలా సెటిల్ అయ్యారు. పాలకొల్లు సైడ్ ఓకే. మీకు ఏమన్నా ఎక్స్ట్రా ఐడియా ఉందంటారా బాగున్న వాళ్ళ గురించి అండి? నాకేమీ చెప్పలేదు. ఓకే, సరేనండి అయితే. ఇక ఈ గ్రామంలో వచ్చేసరికి మొదట జమీందారులో ఉన్న హౌస్ మాట ఇది. ఆయన పేరు వచ్చేసరికి బోనం వెంకటరామదాస్ గారు. ఆ హౌస్లోనే ఉండేవారంట. ఇక వాళ్ళ మనవడు వచ్చేసరికి మనకి బోనం నానాజీ గారు. ఒకప్పుడు ఈ బూరుగుపల్లి అంటే ఈ వెస్ట్ గోదావరిలోనే జమీందారుల గ్రామం అన్నమాట, అంటే బాగా డబ్బున్న గ్రామం అన్నమాట. తర్వాత ఏంటంటే వీళ్ళందరూ ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోయారు. ఎక్కువ హైదరాబాదు, అమెరికా ఇలా సెటిల్ అవడంతోనే ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక మనం నానాజీ గారు అప్పట్లో వాడిన జీప్ మాట ఇది. ప్రస్తుతం అంటే తార్ లాంటి కార్లు వచ్చినాయి 4x4. కానీ అప్పట్లో ఈ కారు మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదన్నమాట. దీనికి ఏ కంపెనీ అనండి అసలు ఇది వచ్చేసరికి జీప్ కంపెనీ వాళ్ళది అని అనుకుంటాను. అవునవును. సో చూడవచ్చు చాలా బాగుందన్నమాట వెహికల్ ఇది. డెబ్బై 5 సంవత్సరాలు అయింది అనుకోండి.
80 సంవత్సరాలు అయిందండి కొన్ని. 80 సంవత్సరాలైన వెహికల్ ఇదే. అయినా అలాగే ఉంది. అవి ఈ పేరు చేయించి చిరంజీవి నామినేషన్ వేసింది ఈ జీప్ మీద. అప్పుడు ప్రజారాజ్యం నామినేషన్ వేసింది ఈ జీప్ మీద అన్నమాట అండి. ఈ జీప్ మీద ఓకే, చిరంజీవి గారు నామినేషన్ వేసిన జీప్ మాట ఇది. చేశారు కదా. ఆయన కూడా చాలా సింపుల్గా ఉన్నారు, నానాజీ గారు కూడా. వ్యవసాయం అంతే, ఇంక వ్యవసాయం గేదెలు చూసి బయటికి రావట్లేదు ఇంకా ఆయన. ఇక ఇల్లు వచ్చేసరికి మనకి చేగుండ హరిరామ్ జోగయ్య గారు తెలుసు కదా, ఆయనకి వచ్చేసరికి ఏమవుతారండి ఈయన? మావయ్య గారు ఇల్లు అన్నమాట ఇది. మనం జమీందార్ గారు అని చెప్పుకున్నాం కదా, ఆయనకి మావయ్య గారు అవుతారు అన్నమాట జోగయ్య గారికి. అలాగే మన ఇక్కడ ఈ హౌస్లో వచ్చేసరికి అప్పట్లో వాడిన ఈ పందిరి మంచాలు అవన్నీ ఉన్నాయి, రోజువుడ్తో చేసినవి. ఒకసారి అవి కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటో చూద్దాం. రోజువుడ్ ఈయన రెండో మున్సిపల్ చేశారన్నమాట. ఈయన పేరేంటండి? ఏం పేరండి? ఉడయవల్లి. అంటే శ్రీరంగం నుంచి వచ్చారు కదా, తమిళనాడు నుంచి, అదే పేరు ఉందన్నమాట ఈయనకి. ఓకే ఓకే, ఈ విషయాలు చాలా తక్కువ మందికి తెలిసేమోనండి. శ్రీరంగం నుంచి కొన్ని ఫ్యామిలీస్ వచ్చి ఉంటాయి ఇక్కడ. ఓకే, చాలా ఓకే. పందిరి మంచం అండి ఇది కూడా. ఇదేంటంటారా? ఇది మంచి సోఫా సెట్, డైనింగ్ సోఫా సెట్. అది బేజువాని అయ్యి అంటే చూసారు. ఓకే, అప్పుడు దివాన్. కృష్ణరాజు గారితోనండి. అప్పుడు కేంద్ర మినిస్టర్గా ఉన్నారు కదా ఆయన, కృష్ణరాజు గారితో. ఇప్పుడు మధ్యలోనే కదా ఈయన, ఈ నానాజీ గారు మధ్యలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు జీప్ అది వాడింది కూడా ఆయన అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ జీప్ మీద వెళ్ళి చిరంజీవి గారు నామినేషన్ వేశారు అన్నమాట. ఓకే, పూర్వం ఉంది. అప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంది? ఇవన్నీ బొట్టు పెట్లు బయటకు వస్తాయి అంటారు, అది ఎలా వస్తాయి? ఓకే, బాగుంది. ఇంకన్నీ రోజువుడ్ ఇవన్నీ. ఓకే, దీని మీద సింహం ఇవన్నీ ఉన్నాయి, మరి చెక్కింది మాట ఇవన్నీ. ఓకే, మైసూర్ ఆర్ట్ గ్యాలరీ నుంచి తీసుకున్నది మాట అండి. ఓకే, ఓకే. ఇది వరకు అంటే ఒక ధాన్యం బయట వేసేసినప్పుడు ఎవరైనా పట్టుకెళ్ళకుండా దీంతో ఒక ముద్ర వేసేస్తారు అనమాట, బ్లాక్ కలర్లో. ఎవరైనా తీస్తే తెలిసిపోతూ ఉంటుంది. ముద్ర కర్ర అన్నమాట ఇది. ఇంకా
ఇప్పుడు ఇది ముగ్గులో దేంట్లో ఇలా ముంచి పెట్టి వేసామనుకోండి ఒక అచ్చు పడిపోద్ది కదా దాని మీద. అదే సున్నం నీళ్ళు ఎలా జల్లుతారో అలా అన్నమాట. ఇప్పుడు దీని అవసరం కూడా లేనట్టు ఉంది ఇంకా. మనకు కొన్ని ఇళ్ళు చూసాం కదా, ఇక్కడ వచ్చేసరికి బోనం, ఇది కూడా బోనం వాళ్ళే అన్నమాట. వీళ్ళందరూ బోనం వాళ్ళు హౌసెస్ ఇవి. మనం తమిళనాడులోంచి శ్రీరంగం వచ్చారంట ఇక్కడికి. ఫస్ట్లో పెద్దవాళ్ళు కొంతమంది వచ్చారంట. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ఒక పెద్ద ఆయనకి బాగా తెలుసు అంట. ఆ విషయాలన్నీ ఆయన అడిగైతే తెలుసుకుందాం. ఇది కూడా పెంకిటిల్లా చూడొచ్చు మనం. ఇది కొంచెం డిజైన్గా ఉంది. ఇది ప్రతి ఇల్లు కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఎవరు కూడా ఓల్డ్ హౌస్గా అన్నట్టుగా చూడట్లేదు. మోడల్గా ఇప్పుడున్న ఇదిని బట్టి అన్ని ఫ్లవర్స్ అయ్యి డెకరేషన్ చేసి ఉంచారు ప్రతి ఇంటికి కూడా. ఇక మనం ఈ బూరుగుపల్లి గ్రామం గురించి స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం కదా. ఇక్కడికి తమిళనాడు దగ్గర శ్రీరంగం నుంచి బోనం వారు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని చెప్పి. కాకపోతే మనకి ఎవరిని అడిగినా హిస్టరీ చెప్పట్లేదు. మన దగ్గర వచ్చేసరికి బోనం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగైతే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. అంటే మాకు చెప్తున్నారు సార్ ఇక్కడ బోనం వాళ్ళే ఎక్కువ ఫేమస్ బూరుగుపల్లి అంటేనే. అలాగే ఇక్కడ బోనం వాళ్ళు కూడా ఇక్కడ వారు కాదు, ఎప్పుడో తమిళనాడు దగ్గర శ్రీరంగం నుంచి వచ్చారు అన్నారు. అది కాక ఇంకోటేమో నాకే అనాకే కూడా ఏదో తేడా కూడా చెప్తున్నారు. కొన్ని విషయాలన్నీ మీరు చెప్తారని చెప్పొచ్చు అన్నమాట. అలాగే సార్. అలాగే ఇప్పుడు మీరు మా ఊళ్ళో పూర్వీకులు తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగాన్ని నుంచి వచ్చారని మా పెద్దలు చెప్పేవారండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన గోదావరి బేసిన్ లో స్టాండ్ అయ్యాం. కమ్మవారు అంతా కూడా కృష్ణా బేసిన్ లో ఎక్కువ స్టాండ్ అయ్యారు. కాపులందరూ కూడా ఎక్కువ గోదావరి బేసిన్ లో అయ్యారన్నమాట. అంచేత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో మాకు జమీందారీ ఇచ్చారు బిరుదు. జమీందారీ ఇక్కడ మేడపాడు దగ్గర ఉన్నటువంటి నేరేడు మిల్లు జమీ మాది. అప్పుడు నేరేడు మిల్లు ఒక జమీ నేమే బోనం వెంకన్న గారని ఆయనకి ఆ నేరేడు మిల్లు జమీని బ్రిటిష్ గవర్నమెంట్ లో మద్రాస్ ప్రెసిడెన్సీలో మాకు ఇచ్చారండి. నేరేడు మిల్లు జమీ మీది మాది. జమీందారు ఫ్యామిలీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నమాట. అలాగే మున్సిఫ్ ఫ్యామిలీ కూడా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన మున్సిఫ్ ఫ్యామిలీ కూడా మాది. అంచేత బోనం వారు అంటే బూరుగుపల్లి అంటే ఒక దొడ్డుపాటల చివరన చిన్న గ్రామం గానీ అప్పట్లో మెయిన్ బూరుగుపల్లి అన్నమాట అండి. దొడ్డుపట్ల చివరన్నకు ఛాన్సే లేదు. కారణం ఏంటంటే అండి, ఇది 525 ఎకరాలు విస్తీర్ణం. ఇది ఎప్పుడు కూడా సెపరేట్ విలేజ్, సెపరేట్ రెవెన్యూ విలేజ్, సెపరేట్ పంచాయతీ బూరుగుపల్లి. కట్టుపాలెం కింద నుంచి ఇలాగా ఇప్పుడు 18 పంచాయతీలు ఉన్నాయి. ఆ రోజుల్లో 4 పంచాయతీలు. ఆ 4 పంచాయతీల్లో ఒక పంచాయతీ బూరుగుపల్లి, ఒక పంచాయతీ గుంపర్రు, ఒక పంచాయతీ మట్లపాలెం, ఒక పంచాయతీ దొడ్డుపట్ల. 4 పంచాయతీలు ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు మాది ఒకటే రెవెన్యూ విలేజ్ సెపరేటే, పంచాయతీ సెపరేటే. అంటే అంత స్పెషల్ అనమాట అండి. మా ఊరికి కింద ఇంకా 4 కిలోమీటర్ల కింద ఉన్నటువంటి కంచుస్తంభం పాలెం, దొడ్డుపట్ల హ్యామ్లెట్ మయంగా ఉన్నది మాది. ఎప్పుడు కూడా మా స్పెషల్ అదనమాట. బూరుగుపల్లి బోనవరం మాది. అనా కాదండి, కుంటీనా. 200-300 సంవత్సరాల నుంచి డాక్యుమెంట్ లో ఉన్నాండి, గవర్నమెంట్ రికార్డ్ లో ఉన్నాండి. అంతా కదా కుంటీనాయే తప్ప కొంతమంది పిల్లలు తెలక అనా రాస్తారు తప్ప అనా కాదు, కుంటీనా. అనా ఉన్న వాళ్ళు వేరంటారా? అనా పిల్లలు
అలా తెలక రాస్తారండి బొమ్మ. అది కుంటీనా అంటే మేము చూసింది కూడా ఎక్కువ అనా చూసాము. అది తెలకండి రాస్తారు. మరి రికార్డ్ అంతా కూడా దస్తావేజుల్లో ఉన్నవండి, గ్రామ రెవెన్యూ రికార్డులో అన్ని కుంటీనా. అప్పుడు ఆ శ్రీరంగం నుంచి వచ్చిన వారి వల్ల ఇంకా అలా అప్పటి నుంచి అదే నాకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ పేర్లు కూడా అప్పుడు ఒడియార్ అలా ఉండి అంటారు మీ తాతగారు. అంటే ఒడియార్ అన్ని నేను బ్రాహ్మణులకు ఉంటాయండి, తమిళియన్స్ ఉంటాయి. తమిళియన్స్ నాయుళ్ళు అండి మేము. నాయుళ్ళు, మా నాయుడులో బలిజులు ఉన్నారండి, నాయుడులు ఉన్నారు, తెలగాలు ఉన్నారు, కాపులు ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా చెప్తారు. మాది తెలగ అనమాట అండి. కాపు అని చెప్పుకుంటారు కానీ రికార్డులో తెలగానే ఉంటుంది, రికార్డులోనే. అది ఇక్కడికి వచ్చి ఈ బేసిన్లో బూరిపిల్ల సెటిల్ అయ్యి 3 మండువాల లోగులు ఇక్కడ ఉండేదండి. ఈ బస్సులు ఉన్న కాడ అలా కూడా చూపించబో 3 మండువాల లోగులు ఉండేది. మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉండేవారు. అక్కడే మాది మెయిన్ ఫ్యామిలీ మాది. అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి ఫస్ట్ బోనం సీమరాజు గారు అన్న ఆయన ఇదిగో 210 సంవత్సరాల క్రితం ఈ వెనకాల కనపడి మేడ కట్టాడు. 210 సంవత్సరాల క్రితం ఏమండి. దాని పక్కన ఉన్న ఆయన ఈయన తమ్ముడు కొడుకు కనకరాజు గారు అని చెప్పేసి ఆయన 106 సంవత్సరాలు అయిందండి అది కట్టి. అదే 106 సంవత్సరాలు అయింది. మీ బూరుగుపల్లి ఇవి కూడా ఇప్పుడు వరకు టచ్ చేయలేదు, తీయలేదు అసలు. అలా కట్టిని అలాగా అచ్చిపెట్టాం అనమాట. వర్క్ చేయించారు చాలా. పెళ్లికి మొన్న జడ్పీటీసీ నాని గారు అమ్మాయి పెళ్లి అయింది. ఆ పెళ్లికి ఆయన పెట్టుబడి పెట్టాడండి, బోళం పెట్టుబడి పెట్టాడు. ఇది కూడా 2 మండువాల లోగులు అని చూపిస్తారు ఒకసారి రండి, తీసుకెళ్తాం. ఈ చెట్టు కూడా ఎంత వయసు ఉంటుంది? బొగడ చెట్టు, దీనికి కూడా 100 years ఉంటుంది. మీరు బానవూరు కాబట్టి బొగడ చెట్టు వేసారంటారా? కాదండి, అప్పుడు ఇళ్ళ ఎదురుకుండా కంపల్సరీగా ఒక చెట్టు బొగడ చెట్టు పెంచి ఆ పువ్వులు స్మెల్కి బాగుంటది అనమాట. అందుచేత బొగడ చెట్టు వేయటం జరిగింది. అది ఎక్కడ చూస్తే యాప్ చెట్లు ఇవి కనపడతాయి. బొగడ చెట్టే పూర్వం పూర్వీకులు అందరూ కూడా బొగడ చెట్లే వేసుకునేవారు అనమాట. ఈ మధ్యకాలంలో బొగడ చెట్లు పెద్ద కనిపించట్లేదండి. ఇది చాలా సినిమాల్లో తీసారన్నమాట. చాలా సినిమాల్లో వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఈ ఫిల్మ్స్ ఉన్నాయి కదా, షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా మంది తీసుకున్నారు. ఇలాగ అన్ని 2-3 రోజులు అన్ని వాహనాలు పెట్టి షూట్ చేసుకుని వెళ్ళేవారు. నాన్నగారు మా కజిన్, మా నాన్నగారు అబ్బాయి, ఆయన ఎప్పుడు కూడా ఎవరిని అడ్డం పెట్టలేదు. అలా ఎవరు ఉత్సాహపడి వచ్చి తీసుకుంటే ఇక్కడ రైతు సంఘ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన. రండి బాబు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ స్టేజ్ లో 200 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మంచి బాగా పెట్టారు. ఇలాంటి ఇల్లు ఉంటేనే జనరేషన్ కూడా బాగా తెలుసు కదా బాబు. లేకపోతే ఇప్పుడు దీని గురించి రోడ్డంపడి ఇల్లు వాళ్ళు అందరు ఇలా చూసుకుంటా వెళ్తారు అన్నమాట. ఇక్కడికి వచ్చి కూడా బూరుగుపల్లి అనగానే ఈ పాత కట్టడాలు ఇంకా ఉంచారు కదా అనే ఉద్దేశంతో. అంటే మండలంలో చాలా ఉండి అవన్నీ రిమూవ్ చేసేసారు. అవునండి. మా ఇది మటుకు రిమూవ్ చేయకుండా అలాగే కాపాడుకుంటా వస్తున్నారు అనమాట. దీనికి ఉన్న స్టేటస్, దీనికి స్టేటస్ సింబల్ కదమ్మా అప్పటికి ఇప్పటికి. ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి అసలు? ఎంతమంది ఉండేవారు ఇదివరకు ఇంట్లో ఈ 200 సంవత్సరాల ఇంట్లో? అప్పుడు సీమరాజు గారికి 4 కొడుకులండి. 4 కొడుకులు, ఒక కొడుకు దత్తత వెళ్ళిపోయాడు. 3 కొడుకులతోటి ఆ సంతానంతో ఇక్కడే సీమరాజు గారు ఉండేవారు. శివరాజు 100 మంది ఉండేవారు అంటారు ఇంట్లో? ఉండేవారు, పెద్ద ఫ్యామిలీ కదా. పైన కింద అప్పుడులోనే మరి అదనమాట అండి. దండ బజార్ అంటారు అన్నమాట అండి. తీర్పులు పూర్వం అయ్యోసిచ్చులు ఈయన నానిగారు అండి. ఆ సింహరాజు గారు అబ్బాయి తాతయ్య నాయుడు గారు అండి. తాతయ్య నాయుడు గారు చిట్టమ్మాయి గారు, ఆవిడ పేరు చిట్టమ్మాయి గారు. దొడ్డిపల్లి చేగుండి జమీందారు గారు మేనత్త, మేనత్త అనమాట. ఇదంతా హాల్ మాట, పిల్లలది ఆడుకునేవారు. ఇదంతా దండ బజార్ అంటారండి. పేరే దండ బజార్. ఇక్కడ కూర్చుని ఆ బయటకు ఉన్న వాళ్ళకి తీర్పులు చెప్పేవారు అన్నమాట. ఇక్కడ కూర్చుని అలా బయట ఇవన్నీ కూడా ఈ ఫోటోలన్నీ కూడా అప్పుడు కర్ణాటక తంజావూరు పెయింటింగ్స్ అనమాట. రవివర్మ చిత్రాలు ఒరిజినల్ గా అప్పుడు ఫోటోస్ లేనప్పుడు రవివర్మ చిత్రాలు అనమాట.
అప్పుడు పెద్ద పెద్ద ఇళ్ళలో ఏ రవివారం చిత్రాలు ఉండేవి అనమాట. ఇగో అవి పోషించడం గ్రేట్ అనమాట అండి. ఫొటోస్ కృష్ణుడు, ఇదేమో అర్జునుడు, రాధ, ఆవిడ శంతనుడు అనమాట. శంతనుడు గంగాదేవి. అవన్నీ అప్పటి నుంచి అలా నీట్గా పోషంతా. గోడ కూడా ఎన్ని అడుగులు ఉంటుందనండి గోడ? 2 అడుగులు 2.5 అడుగులు గోడ ఇది. 2.5. ఓకే. ఇది దండబజార్. ఇది దండబజార్ అంటారు. ఇది మండువ. ఇది మండువ. ఇది ఫస్ట్ మండువ. వాటర్ అలా పడుతుంది అనమాట. ఇది ఫస్ట్ మండువ. చాలా లోతుంది వాటర్, కూడా బయటకు వెళ్తుంది, ఎదరికి వెళ్ళిపోద్ది. ఓకే. ఇదేంటంటారు? ఇదన్నా ఇలా పెట్టారు? ఇదన్నా అదే మెట్లండి. పైకి స్టెప్స్. అందులో ఎనపెట్లు ఉండి, అందులో ఫస్ట్ ఎనపెట్టి స్టాండ్. అది ఇదేంటండి? ఎనపెట్టి దెమ్మ అనమాట. రంగుని పెట్లు. ఇది మళ్ళీ రెండు సింహద్వారం. మండువ. ఇంకా ఇప్పటికే మొత్తం చేయించేశారు మనం మొత్తం పని. అది రంగుని పెట్టే. చూడండి ఎంత ఉందో పెట్టేది. ఎంత స్థలంలో ఉంటుంది అంటారండి ఇది? ఇది ఎకరం. అప్పట్లో ఇప్పుడు ఏ ఫేసింగ్ అండి? ఇప్పుడు ఇది ఫేసింగ్ ఏముంటుందో? తూర్పు ఫేసే. ఇంకంతా టేక్ కలిపే. ఇంకా చివరి నుంచి చివరి వరకు ఉంటుంది. ఇంకా వెనక్కి ఎక్కడ పోదాంతో ఇంకా చాలా దూరం. తాటి కూడా ఉన్నాయండి. ఇది వంటది అంటారు? ఇది ఇందులోదే వంటకి ఇది. అంటే పైన బెల్ల పటుకులు అలా ఉంటాయి. బెల్లం అటుకులు వేసేవాళ్ళు కదా. తర్వాత లేటెస్ట్గా వేసింది అనమాట. అంటే ఇక్కడ వంట చేసి ఇక్కడ బెల్లం అచ్చులు పొగ పెట్టాలన్నమాట. వంట చేసుకుని ఇక్కడ ఉంటే పొగ బాగా పడుతుంది అని చెప్పేసి మట్టితో నలికించారు. అంటే మరి అలా కూలింగ్ అలాగే ఉండాలి ఇక్కడ. సిమెంట్ బెల్లం దెబ్బతింటది. ఓకే. బెల్లం మానేశారంటారండి మొత్తం? మానేసాం కదా. ఒకప్పుడు బూరుగుపల్లి అంటే బెల్లమే కదా. బెల్లం కదా ప్రసిద్ధి. ఇంకేం లేదు, బెల్లం లేదు ఇప్పుడు. బుక్ లేదండి, దొడ్డి అయిపోద్ది. పైకి కూడా వెళ్ళొచ్చు అంటారు ఇప్పుడు? పైకి చూసి ఉందేమో చూద్దాం. ఓకే. ఓకే. అప్పుడు మెట్లు ఇవన్నీ చూడండి ఎంత అరిగిపోయి నడిచి ఓల్డ్ ఇదనమాట. అక్కడ దిగింది అనమాట కొంచెం. ఓకే, కొంచెం ఎదురు దిగింది. ఈ పైన కూడా ఉండేవారండి పైన? నేనైతే ఇందులో మేము ఇందులోనే పడుకున్నాం. పైన ఇగో ఇది ఈ గది మాది, ఇందులో పడుకున్నాం. అప్పుడు జనం కూడా ఎక్కువ ఉండేవారు కాబట్టి. అవును. ఇది కొంచెం దిగింది. అప్పటి నుంచి 200 పైన అయింది, ఇక్కడే దిగింది అనమాట. ఓకే, ఇక్కడ కొంచెం 200 సంవత్సరాలు అయినా సరే అలా ఉంది. అలాగే ఉంది. నా చిన్నప్పటికే ఇది ఇలా దిగింది, అప్పటి నుంచి అలాగే ఉంది. అంతే, అలాగే ఉంది. నా చిన్నప్పటికే ఎలా ఉంది, అలా దిగింది. ఇప్పుడు అలా ఇంకేం మేడ అంటే ఈ మేడ పేరు ఏమంటారండి మామూలుగా? బొగటి చెట్టు గడ మేడ అంటారు. బొగటి చెట్టు గడ మేడ అంటే చెట్టు ఎదురుకుండా ఉంది. సీమరాజు గారు మేడ అంటారు, బొగటి చెట్టు గడ మేడ. ఇంకా ఊర్లో కట్టిన ఆయన సీమరాజు గారు. ప్రజెంట్ భవనం నానిగారు. నానిగారు తప్పుడండి, ఫస్ట్ నానిగారు. ఓకే. ఇదిలో పక్కనే ఉంటుంది. ఫస్ట్ లో అటు ఉండి అంట కదండి మీ వాళ్ళు ఇల్లు అన్నీ? అపూర్వం అంటండి. మరి ఇక్కడ లేని ముందు అక్కడ ఇంకెప్పుడైతే ఎటుకొట్టి వచ్చింది అవతలకి వచ్చేసారు అనమాట. అప్పుడు వచ్చి ఇక్కడ కట్టుకుని ఉంటారు.
ఇక్కడ 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 ఉయ్యాల ఉండేది, ఇక్కడ ఉయ్యాలు ఉండేది, ఇక్కడ ఊగోళ్ళలాగా. ఓకే. ఇదేంటండి ఇది పడవల్లో వెళ్ళినప్పుడు లైఫ్ జాకెట్? అవును, ఈత ఈత నేర్చుకోనాకే వీళ్ళు కొనుక్కున్నారంటారు సొంత. ఇంకా అది వేసుకుని ఈత కొడితే ఇంక గొడవ ఉండదు అనమాట. ఇంకా అప్పుడు దీపాల్లో కూడా ఇందులో 2 గంటల ముందు వస్తే నాన్నగారు ఇద్దరు ఇంటర్వ్యూ మీకు బయటికి వెళ్ళారంటారు ఇప్పుడు. బయటికి వెళ్ళారు. ఓకే. కరెంట్ ఎప్పుడు వచ్చి ఉంటుంది అంటారండి? కరెంట్ 69 వచ్చింది. ఇది కట్టి అప్పటికే 150 సంవత్సరాలు అయిపోయింది అంటారా? మరి అయింది కదా, బాగా పాద్దాం. దీపాల్లో ఉండేది మాట ఫస్ట్. కరెంట్ 69 వచ్చింది. 69 69 పోల్ కప్పెట్టారు. ఈ లోపల సైక్లోన్ వచ్చింది. కప్పెట్టిన పోల్ పడిపోయి మళ్ళీ నిలబెట్టారు. ఫస్ట్ లో ఎటుకొట్టు ఎప్పుడు వచ్చింది అంటారు మనకి? స్టార్టింగ్ ఎటుకొట్టు పూర్వం నుంచి ఉంది, హైట్ తక్కువ ఉండేది. మొన్న రాజశేఖర రెడ్డి గారు 7 అడుగులు హైట్ పెంచారు. లేకపోతే అప్పుడు కూడా వరద నీళ్ళు వచ్చేసి పూర్వకాలం అయితే రాజమండ్రికి యువతలంతా కూడా డెల్టా ప్రాంతం అంటారు. ఇంకా పర్వతాలు దాటిన తర్వాత గోదావరి ఇలాగ స్ప్రెడ్ అయ్యి ఇలా విలేజ్లోంచి అలా సముద్రంలోకి పోయేది. అలాగ అన్ని డిస్టర్బ్ అయ్యి పంటలు అన్ని. రాజుల టైంలో ఏం చేశారంటే ఏటుగట్లు ఏర్పాటు చేసి సముద్రంలోకి మళ్ళించేలాగా చేశారు. దాని తర్వాత ప్రభుత్వాలు స్ట్రాంగ్ చేసి హైట్ చేసేటప్పటికి డైరెక్ట్ గా సముద్రంలోకి పోతుంది. లేకపోతే ఇలా స్ప్రెడ్ అయిపోయి ఇలాగా విలేజ్ లోకి వచ్చేసి అంచేత ఎత్తు అరుగులు ఇల్లు కట్టేవారు పూర్వకాలంలో. హైట్ అరుగులు ఇల్లు 2-3 సార్లు ఫ్లడ్స్ వచ్చి వరదలు, ఆ వరదలకి ఇలా మునిగిపోతా అలా పెనుమదం గినుమదం ఇవన్నీ మునిగిపోతా అలా మెల్లిగా తగ్గి అనమాట. అక్కడి నుంచి రాజమండ్రి యువతల నుంచి ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. మైదాన ప్రాంతం అంటారు. ఆ కొండ పోలవరం దాటిన తర్వాత కొండ ప్రాంతం దాటిన తర్వాత ఇంకా మైదాన ప్రాంతం ఇలా స్ప్రెడ్ అయిపోయింది. వేసి రాజులే అలాగ మళ్ళించారు. తర్వాత ప్రభుత్వాలు అలాగా నదులను అలాగ డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళి ప్లాన్ చేశారు. వరదలు వచ్చినప్పుడు ఇలా స్ప్రెడ్ అయిపోయి అన్ని ముంచుకుంటే వెళ్ళిపోయింది. ఓకే, థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీ వీడియోలు చూస్తాను నేను, చూస్తా ఉంటాను. మీ ఇల్లు అదండి ఆ పెంకిటిల్లా? ఇందులో యువతల వాట మాదే, అవతల కట్టుకున్నాం మేము, నాని గారు కలిపేశాం. అని ఇప్పుడు బయటికి వెళ్ళారు అన్నమాట? బయటికి వెళ్ళారు. ఇదిగో ఫోటో. ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీ తీసుకున్నారండి? ఏం కాదు, శ్రీరామకృష్ణ అని, భవనం శ్రీరామకృష్ణ. ఆయనే ఇది వరకు చేశాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆయనకి పార్టీ నామినేటెడ్ పదవులు కదా అయ్యి, ఇప్పుడు మళ్ళీ పార్టీ అతనికే ఇచ్చింది. మొన్నే వారం అయింది మాంసాహారం అయ్యి. సార్ ఇప్పుడు ఏంటంటే మేము ఒక 2-3 ఊర్లో చూసాం, అక్కడ అలాగా స్కూల్స్ కూడా పెంకులతో ఉంచారు. మీ ఊర్లో ఉన్న స్కూల్ కూడా పెంకులతోనే ఉంది. అది అంటే కూడగొట్టకుండా ఉంచడానికి కారణం ఏంటంటే కూలింగ్ అండి. బెళ్ళ పెంకుతో కట్టింది మా పెద్దలు, చాలా స్ట్రాంగ్ గా. అప్పుడు కట్టించి ఇచ్చిన స్కూల్ అది. అవునండి, మా బావం సీతన గారు, మా నాన్నగారు వీళ్ళందరూ కలిసి అప్పుడు ఈ రోడ్డుతో పాటు రోడ్డు వేయించారు, ఈ రోడ్డుతో పాటు స్కూల్ కట్టించారు అనమాట. అందుచేత అది అప్పటి నుంచి అది సింబల్, నెంబర్ 1 సింబల్ అనమాట. ఆ సింబల్ ని పాడు చేయకుండా గవర్నమెంట్ కూలగొట్టేసి అక్కడ డాబాలు వేసి బిల్డింగ్ కట్టిందామంటే మేము
గ్రామస్తులు అందరం కలిసి దాన్ని రిజెక్ట్ చేసి వద్దని చెప్పేసి అందులోనే ఉన్నాం. ఇప్పుడు 50 మంది పిల్లలు ఉన్నారు. ఆ లుక్ మీరు ఎన్నోసార్లు దీనికి మేము పెట్టుబడి పెట్టాం. గవర్నమెంట్ మేమే సొంతంగా నిలబెట్టుకుంటున్నాం అనమాట. ఏ రిపేర్ వచ్చినా అది హెరిటేజ్ లుక్ అందుకని అలాగనమాట అండి. ఆక్షన్ పెట్టేశారు, పేపర్ ప్రకటన అయింది, పలానా రోజున ఆక్షన్ అది అని చెప్పేసి నేను ఊళ్ళోకి వచ్చాను. వచ్చి పేపర్ చూసేటప్పటికి ఇలా ఉంది. అంటే మా కుటుంబ సభ్యులందరినీ గ్రామస్తుల్ని సమావేశపరిచి ఏంటంటే వద్దు మనం నిలబెట్టుకుందాం అని చెప్పేసి దాన్ని ఆక్షన్ ఆఫ్ చేయించి నాన్నగారి చేత ఆఫ్ చేయించామండి. ఆక్షన్ ఆఫ్ చేయించి దాన్ని నిలబెట్టుకుని ఏదైనా రిపోర్ట్ వస్తే మేమే పెట్టుకుంటాం. మా బోనం భాస్కరరావు గారు అంతా అందరూ కలిసి మంచి విషయం అండి. అలాగేనమ్మా. అలాగే బిల్డింగ్ కూడా అన్ని ఉంచారు. మరి ఈ సింబల్ కాపాడాలంటే మళ్ళీ నెల నెల సంవత్సరానికి ఒకసారి చాలా పెట్టుబడి పెడతా ఉంటాం. గవర్నమెంట్ అన్నారు మీకు ఎన్ని బిల్డింగ్లు కావాలి చెప్పండి, మేము కటింగ్ చేసేస్తాం కదా, మాకు బిల్డింగ్లు ఏం అక్కర్లేదు, స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, అది సరిపోద్ది మాకు అని చెప్పేసి అది నిలబెట్టాం అన్నమాట. నిలబెట్టుకున్నాం. సరే, ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, నమస్తే. ఇక మన బ్యాక్ సైడ్ ఉన్న హౌస్ చూడొచ్చు, బోనం శివరామకృష్ణ గారి హౌస్. ఇది మనం చాలా ఇల్లు చూసాం కదా. ఇక ఇది అలాంటి పాత ఇల్లే కానీ దీనికి చాలా పెట్టుబడి పెట్టి చేయించారు. ఒకసారి ఈ హౌస్ కూడా ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. ఇక్కడ మనకు చెప్పినట్టుగా ఏంటంటే ఈ బొగడ చెట్టు ఉంటే మంచిదన్నారు కదా, ఇక్కడ కూడా ఒక బొగడ చెట్టు ఉంది. ఇది చిన్న చెట్టు, ఇందాక చూసిన హౌస్ చాలా పెద్ద చెట్టు అన్నమాట. ఇల్లు అయితే చాలా బాగా చేయించారు మా టైల్స్ అన్నీ వేయించి. చాలా మళ్ళీ పెట్టుబడి పెట్టే చాలా ఉంటుందండి. చాలా కానీ ఏంటంటే పెంకిటిల్కి పెట్టుబడి పెట్టడానికి భయపడతారండి. ఎందుకంటే బిల్డింగ్ పెట్టినా పర్లేదు, పెంకిటిల్కి ఎంత పెట్టుబడి పెట్టినా లీకేజ్ అయితే కొంచెం మళ్ళీ అదే ఇబ్బంది కదా. ఓకేనండి, ఓకే. ఇక ఈ బూరుగుపల్లి గ్రామానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న మర్రి చెట్టు ఒకటిని, అలాగే ఇక్కడ ఉన్న స్కూల్ ఇందాక చెప్పారు కదా, ఆ స్కూల్ పడగొట్టకుండా చేసి ఇప్పటికి అలా మెయింటెనెన్స్ చేస్తున్నారంట.
ఇంకా హై స్కూల్లో ఏంటంటే బిల్డింగ్లో కడదాం అనుకున్నప్పటికీ ఆయన బూరుగుపల్లిలో ఉన్న బాను వాళ్ళు అందరూ కలిపి దీన్ని ఆపి ఇప్పటికీ అలాగే రన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇది విఘ్నేశ్వరుడు ఆలయం అంటారండి. కొబ్బరికాయలు చుట్టూరు అలా కట్టారు. వినాయక చవితికి కట్టారు ఒకసారి. ఇక ఇవన్నీ మన వినాయక చవితికి కొబ్బరికాయలు కట్టి డెకరేట్ చేశారు అన్నమాట. ఓకే, మనం మళ్ళీ ఇలా గోదావరి కొట్టుకు వెళ్ళిపోవచ్చు అన్నమాట అండి. ఈ మర్రి చెట్టు కూడా చాలా ఈ సెంటర్కి మంచి హైలైట్ ఏమోనండి. ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు అవుద్ది అసలు? ఈ మర్రి చెట్టు చాలా పెద్దది ఉంది. మర్రి చెట్టు, ఈ పక్కన రావి చెట్టు. ఇది రావి చెట్టు వేప చెట్టు కలిపి ఇది. ఓకే, యువతలేమో మర్రి చెట్టు, పక్కనే కాలం. ఓకే, ఇక ఇదండి బూరుగుపల్లి గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే మనకు బాణం వారి గురించి చెప్పారు కదా, వాళ్ళు మొత్తం కూడా ఈ పక్కన ఉండేవారంటే ఏటుకొట్టుకి. ఎప్పుడైతే ఇవన్నీ ఏటుకొట్లు ఇవన్నీ పడి ఇవన్నీ సపరేట్ అయిన తర్వాత వాళ్ళ హౌస్లన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు 200 పైన అయిన హౌస్ ఒకటి చూసాం మనం. ఇవన్నీ కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. ఇక ఇదండి బూరుగుపల్లి గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.